హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము వనజంగ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మేము దారిలో ఉన్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ. ఇక్కడ మనకి మంచుతో అసలు కనిపించలేదు అనమాట. రోడ్డు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా వెళ్తే చాలా స్లోగా అయితే వెళ్ళాలి. ఫుల్ మంచు అయితే నైట్ టైం బయలుదేరే వారికి మాత్రమే చెప్తున్నాను అనమాట. నైట్ టైం వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ మంచు అయితే కమ్మేస్తుంది. మనం పైకి వెళ్ళే కొలది చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇక్కడ ఫర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. వనజంగి వ్యూ పాయింట్కి వెళ్ళడానికి మనమైతే కింద నుంచి పైకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది, చాలా డేంజర్ కూడా. ఎందుకంటే బండి ఎక్కుతున్నాయి, మళ్ళీ మధ్యలో ఆపితే బ్యాక్ సైడ్కి వచ్చేస్తున్నాయి అనమాట. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొంత లెక్క అయితే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. సో అవి కూడా చాలా డేంజర్ అనమాట. గైస్ మేము అయితే వచ్చేసాం అనమాట వనజంగి వ్యూ పాయింట్కి. అయితే ఇంకా వ్యూ అయితే రాలే, కానీ మా వాళ్ళు టీ పెడుతున్నారు చూడండి. ఏ మరిన్ టెన్స్ తమ్ముడు దిలీప్ అనమాట, రెడ్ క్యాప్. తమ్ముడు తాహిర్ అనమాట, తాహిర్ తమ్ముడు. ఈ ఏమో ఈ తమ్ముడు పేరు పవన్. ఈ తమ్ముడు తెలుసు. చూసారు కదా మా వాళ్ళు టీ పెట్టడానికి. టీ కోసం చూడండి ఎందుకు కష్టపడుతున్నారు మా వాళ్ళు. సరిపోద్దండి వేరు కాదు. చీకులు అయితే ఒక పొల్లు వచ్చి మనకి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్. మా వాళ్ళు చూడండి పొగ వస్తుందని నోట్లోంచి ఎలా అవుతున్నారో. చాలా టేస్టీగా అయితే కాల్చారు ఫ్రెండ్స్. మీరు వ్యూ పాయింట్ అయితే చూస్తున్నారు కదా చుట్టూరు. చాలా క్రేజీగా అయితే ఉందన్నమాట. అంటే ఇంకా మనం 7 అవుతుంది టైము, బట్ ఏంటంటే ఇంకా సూర్యుడు అయితే రాలేదు. మా వాళ్ళు అంతా ఫోటోషూట్ జరుగుతుంది. ఫోటోషూట్ అనమాట. కుర్రోళ్ళు చాలా బాగా అయితే ఉంది చూడడానికి. బట్ ఏంటంటే ఇంకా మంచే కనబడుతుంది తప్ప ఇంకేం కనిపించలేదు ప్రజెంట్. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు వీడియో అర్థమవుతుంది అనమాట. ఈ వనజంగి వ్యూ పాయింట్ చూడడానికి అయితే చాలా జనం అయితే వచ్చారు ఫ్రెండ్స్. కానీ ఆ రోజు నవంబర్ 17 మేము వెళ్ళింది. సో అందుకే మేబీ మేము ఎర్లీగా వెళ్ళిపోవడం వల్ల అనుకుంటా మాకు వ్యూ పాయింట్ సరిగ్గా అయితే కనిపించలేదు, రాలేదు. అంటే తక్కువ వచ్చిందనమాట. సో మేమైతే కొంచెం డిసప్పాయింట్ అయినా, బట్ అది సాటిస్ఫైడ్. ఎందుకంటే చాలా దూరం ట్రావెల్ చేసి వెళ్ళాం కదా. కానీ ఇక్కడైతే చాలా జనం అయితే వచ్చారు ఫ్రెండ్స్. సూర్యుడు వస్తాడు, మన వాళ్ళకి ఆకలి వేస్తుంటే లోపలికి వెళ్తాడు, వస్తాడు లోపలికి వెళ్తాడు. చాలాసేపు అలా పట్టి 8:30, 9 అయిపోయిందనమాట సూర్యుడు బయటకు వచ్చేసరికి. సో మీరు చూస్తున్నారు కదా, అందుకే స్కిప్ చేయకుండా చూడమని చెప్పింది వీడియో. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అది చేసుకోండి ఫ్రెండ్స్. అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మేబీ ఇప్పుడు వెళ్ళొచ్చేమో వ్యూ పాయింట్ బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యామన్నమాట. డాక్టర్ గారు అంటారు కాకేరు ఏమి లేదు. దీనికి రంగు తీసుకున్నారు చేశారు. సూర్యుడు పైన కింద నాకల్లా ఏం లేదు. వచ్చింది బెస్ట్ బాగా దీనివల్ల చూడ ముఖానికి చేతుల్లో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఫ్రెండ్స్ మనవే. ఏమొద్దు ఇప్పుడు దిగే పరిస్థితి
ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి అయితే కిందకు వచ్చేసాం ఫ్రెండ్స్. కిందకు వచ్చేసిన తర్వాత మన జర్నీ ఎక్కడికంటే చాపరాయ వాటర్ ఫాల్స్ అనమాట. మనం చాపరాయ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి మన వీడియోస్ మీరు చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ కొత్త రోడ్ అయితే వేస్తున్నారనమాట. ఇది పాడేరు టు అరకు రోడ్ అనమాట. చాలా అయితే బాగుంది, చూడొచ్చు కొండల వ్యూ. చాలా అయితే మాకు చాలా క్రేజీగా అనిపించింది అనమాట. ఇక్కడ ఇవి కూడా జరుగుతున్నాయి కోతలు.